హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 మామిడికాయలని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కప్పు కొలతతో ఎన్ని అవుతున్నాయో చూద్దాం. ఈ ముక్కలు నాకు 2.5 కప్పులు అయినాయి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10-12 చిన్నులపాయ రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర, పావు కప్పు కారం, 4 స్పూన్ల రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. రాళ్ళ ఉప్పు బాగా మిక్సీ అయ్యేటట్లు చూసుకోవాలి, లేకపోతే పచ్చళ్ళలో ఉప్పు తగులుతూ ఉంటుంది. వీటిలో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని జస్ట్ ఒక తిప్పుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో అరకప్పు శనగ నూనె వేసుకుంటున్నానండి. వేసి 4-5 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో పోస్తున్నాను. బాగా కలుపుకొని ఇలా అవుతుంది. మూత పెట్టుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. పొద్దున్నే చూపిస్తున్నానండి. ఇలా ఆయిల్ పైకి వచ్చి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. కలుపుకొని ఒకసారి మనం చిన్న జాడీల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మన వీడియోస్, షార్ట్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చేయాలన్న ఉత్సాహం వస్తుంది. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబ్స్ రావట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.